హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో హనుమాన్ సీక్వెల్ మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేశారో రివీల్ చేయలేదు. కానీ సెకండ్ పార్ట్ ఉంటుందని జై హనుమాన్ అంటూ చెప్పుకోవచ్చారు. అయితే ఈ జై హనుమాన్ చిత్రంలో మెగా హీరో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పెద్ద ప్రభంజనం సృష్టించింది. తెలుగులో సూపర్ మ్యాన్ జోనర్ చిత్రాలు రావడం చాలా రేర్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటును తీర్చాడు. అంతేకాదు, సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తేజ సజ్జా పాత్ర, అతని యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అయిపోతున్నారు. చాలా తక్కువ బడ్జెట్తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి 4 చిత్రాలు రాగా అందులో ఈ చిత్రమే సంక్రాంతి విజేతగా నిలిచింది. పెద్ద హీరోలను సైతం పక్కకు నెట్టి హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఎండ్ కార్డ్ లో సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో పార్ట్ 2 2025లో ఉంటుందని తెలిపాడు. అయితే హనుమంతుడికి శ్రీరాముడు ఇచ్చిన మాట ఏంటి అనేది ట్విస్ట్ తో ముగించాడు. బాహుబలి రేంజ్ లో ఈ ట్విస్ట్ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ శ్రీరాముడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ పాత్రలో మెగా హీరో నటించబోతున్నట్లు సమాచారం. జై హనుమాన్ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రాముడి పాత్రకు రామ్ చరణ్ బాగా సూట్ అవుతారని అంటున్నారు. ఎందుకంటే RRR చిత్రంలో అల్లూరి సీతారాముడిగా కనిపిస్తే నార్త్ జనాలంతా అల్లాడిపోయారు. ఇప్పుడు ఏకంగా రాముడి పాత్రలో కనిపిస్తే తట్టుకోగలరా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే రాముడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తే ఫ్యాన్స్ కు మాత్రం పండగే అని చెప్పవచ్చు. ఇక హనుమంతుడు ఎవరు అనేది చూపించలేదు. మరి హనుమంతుడు పాత్రలో చిరంజీవి కనిపిస్తే బాగుండని కమెంట్స్ వినిపిస్తున్నాయి. హనుమాన్ చిత్రంలో హనుమాన్ కళ్ళను చూపించారు. ఆ కళ్ళు చిరంజీవివే అంటూ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇలా ఒకే చిత్రంలో రాముడు హనుమాన్ గా కనిపిస్తే చాలా బాగుంటుందని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.